హాయ్! 'అరవింద్ కేజ్రీవాల్' ఓటమనేది ఖాయమైపోయిందండి. అస్సలకు ఎవరు ఊహించిన విధంగా కనీసం పార్టీ ఓడిపోతే ఓడిపోయింది గానీ, 'అరవింద్ కేజ్రీవాల్' ఓటమనేది ఆ పార్టీకి చాలా పెద్ద దెబ్బ. మరి చూడాలి దాదాపు 1100 ఓట్ల పైనైతే ఆయన ఓటమనేది చూసారు. అఫీషియల్‌గా అయితే అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. మరి ఇది మరి 'అరవింద్ కేజ్రీవాల్' దీన్ని ఎలా తట్టుకొని పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్ళాలో చూడాలి. ఎందుకంటే పార్టీ నాయకుడు ఓడిపోయాడంటే ఆ పార్టీ చాలా డీలా పడిపోతుంది. ఎందుకంటే మీరు చూస్తే ఒక పక్కన పంజాబ్‌లో అధికారంలోకొచ్చింది. ఆ తర్వాత ఢిల్లీలో అధికారం కోల్పోయిందంటే అందులోనూ 'అరవింద్ కేజ్రీవాల్' కూడా ఓడిపోవడం అంటే చాలా చాలా దారుణమైన పరిణామం ఇది. మరి 'అరవింద్ కేజ్రీవాల్' దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. ఎందుకంటే మన పశ్చిమ బెంగాల్‌లో కూడా చూసాం మమతా బెనర్జీ ఓటమి చూసినప్పటికీ ఆమె పార్టీ గెలిచింది కాబట్టి, ఆ తర్వాత ముఖ్యమంత్రి అవ్వగలిగింది. స్ట్రాంగ్ లీడర్. కానీ ఇక్కడ చూస్తే కొంచెం గట్టి నాయకులే ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌కి పోటీగా అయితే కొంచెం గట్టి నాయకులే ఉన్నారు. చూడాలి మరి ఈయన ఎలా హ్యాండిల్ చేసుకుంటారో. అలానని ప్రస్తుత ముఖ్యమంత్రి అతిషా మర్లేనా కూడా ఓటమిని దగ్గరలో ఉంది. దాదాపు అన్ని రౌండ్‌లలో ఆమె అంటే కొంచెం కొంచెం ఆధిక్యం అయితే ఆమె కోల్పోతూ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటే వేరే పర్సన్ అయితే ఆహ్, చాలా లీడ్‌లో అయితే కనిపిస్తా ఉన్నాడు. దాదాపు 300 ఓట్ల లీడ్‌లో అయితే కనిపిస్తా ఉన్నాడు. ఆమె కూడా ఓటమి చూడబోతుంది. అలానే మనీష్ సిసోడియా ఆల్రెడీ ఓడిపోయాడు 600 ఓట్లతోటైతే. ఇలా ఎవరైతే ముఖ్య నాయకులున్నారో, పెద్ద పెద్ద నాయకులున్నారో, ఆమ్ ఆద్మీ పార్టీకి బ్యాక్ బోన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే ఓటమినైతే చూస్తున్నారండి. ఇది చాలా అరవింద్ కేజ్రీవాల్‌కి చాలా దారుణమైన పరిణామం. పార్టీ ఓడిపోయినప్పటికీ వీళ్ళు గెలుచుంటే పార్టీని ప్రతిపక్షంలో ఉండి ఏదైనా చేయగలుగుతారు. కానీ ఇక్కడ అధినాయకులే ఓడిపోయారంటే చాలా లో అయిపోతుంది పార్టీ. మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి 'అరవింద్ కేజ్రీవాల్'.